సార్, తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత వచ్చిన చాలా మార్పుల్లో కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతించడం కూడా ఒకటిగా కనిపిస్తుంది. ఏంటి సార్, కేటీఆర్ మీద విచారణ నిజంగానే జరగబోతుందా? ఆయన అరెస్ట్ కూడా ఉంటుందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఎలా ఉండబోతుంది? అంటే చాలాసార్లు కేటీఆర్ అరెస్ట్ అవుతాడు, తండ్రి కొడుకులు ఇద్దరు జైలుకు పోతారు, ఇట్లాంటివి జరిగాయి. బండి సంజయ్ అనేవాళ్ళు, లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కూడా అంటూ వచ్చారు. ఇందులో హఠాత్తుగా కాళేశ్వరం మీద విచారణ కమిషన్ వేశారు, అది నివేదిక సమర్పించింది. సిబిఐని వచ్చి దర్యాప్తు జరపమన్నారు, సిబిఐ ఇంకా జరపట్లేదు. ఈ లోపల ఫార్ములా E1 రేస్ అనేది అంతకుముందు కేటీఆర్ బాగా చొరవ తీసుకుందా నిర్వహించేవాళ్ళు కదా. ఈ ఫార్ములా E1 రేస్ అనేది చివరి దశలో జరగలేదు. కానీ అది జరపటం కోసం చివరి నిమిషంలో 50 కోట్ల రూపాయలు పంపించారు. ఎప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఈ ప్రభుత్వం మారడం అనే దశలో దానికి ముందుగా డబ్బు కట్టాలి, రిజర్వ్ చేసుకోవాలి, ఆ హక్కు అనేది చెప్తే దానికోసం 50 కోట్లు కట్టారని, 50+. ఈ కట్టడం అన్నది పద్ధతి లేకుండా కట్టారు. అది కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి మున్సిపల్ కార్యదర్శికి చెప్తే నిజానికి అది ఈ డిపార్ట్మెంట్ కిందకి రాదు. మూడవది, ₹1 ఖర్చు పెట్టాలన్నా దానికి క్యాబినెట్ శాంక్షన్, క్యాబినెట్ ఆమోదం ఉండాలి. కానీ ఇక్కడ క్యాబినెట్ ఆమోదం లేదు, అసలు నిర్ణయమే లేదు. ఏ నిర్ణయం లేనప్పుడు కేటీఆర్ కేవలం అప్పుడు తను కేసీఆర్ కుమారుడుగా కావచ్చు, లేదా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కావచ్చు, దాన్ని ఉపయోగించి అవుట్ ఆఫ్ ది వే నిబంధనలకు విరుద్ధంగా డబ్బు పంపించారు అన్నది ఒక పెద్ద ఆరోపణ వచ్చింది. ఇది కూడా ఎవరంటే అప్పుడు మున్సిపల్ కార్యదర్శిగా పనిచేసిన ఆయన అరవింద్ కుమార్ ఏదో ఉందో ఆయన చెప్పారు. అంటే అఫీషియల్ సర్కిల్స్ ద్వారా ఇది బయటకు వచ్చింది. దీనికి ఇంకొక ట్విస్ట్ ఏమంటే, ఏ కంపెనీకి అయితే ఈ డబ్బు కట్టారో ఆ కంపెనీ తిరిగి 42 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా బీఆర్ఎస్కు డొనేషన్ ఇచ్చింది. కాబట్టి ఇది అంతా ఒక క్విడ్ ప్రోకో. అసలు అవకాశం లేకపోయినా తన శాఖ సంబంధిత శాఖ డబ్బు కాకపోయినా, క్యాబినెట్ నిర్ణయం లేకపోయినా పంపించి వాళ్ళ దగ్గర మళ్ళీ 42 కోట్లు బీఆర్ఎస్ తీసుకుంది. దీని మీద దర్యాప్తు జరపాలి, ఇది రాజకీయ అవినీతి అని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం విచారణ కోసం ఏదో ఏర్పాటు చేసింది. కేటీఆర్ ఇప్పటికీ 3 సార్లు, దాని ముందు 2-3 సార్లు హాజరై వాంగ్మూలం కూడా ఇచ్చారు. కానీ ఇచ్చినా కానీ చట్టబద్ధంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అంటే అవినీతి నిరోధక చట్టానికి చేసిన సవరణల ప్రకారం, అంతకుముందు లేవు కానీ సవరణల ప్రకారం గవర్నర్ అనుమతి ఉండాలి. శాసనసభ్యులను కానీ మంత్రులు కానీ పబ్లిక్ సర్వెంట్స్ను దర్యాప్తు చేయాలి అంటే. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు అప్పుడు కూడా ఈ అంశం మీదే సుప్రీంకోర్టులో ప్రతిష్టంభన వచ్చింది. చివరికి వాళ్ళు దాన్ని అలా అట్టుపెట్టి ఆయన్ను బెయిల్ మీద పంపించేశారు. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ మీద దర్యాప్తు జరుపుతాము, మీరు అనుమతి ఇవ్వండి అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గవర్నర్కు ఒక విజ్ఞప్తి పంపించింది. ఈ గవర్నర్ నెలల తరబడి దాన్ని అట్టు పెట్టుకొని మొన్న అనుమతి ఇచ్చారు. సో ఇప్పుడు ప్రభుత్వం కనుక ఆయన మీద ప్రాసిక్యూషన్ చేయదలుచుకుంటే దానికి పూర్తి అధికారం ఉంది, అరెస్ట్ చేస్తారు. జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత కేటీఆర్ రేవంత్ రెడ్డి బాగా ఊపులో ఉన్నారు. కేటీఆర్ ఆయన మీద తీవ్ర దాడి చేయటం అన్నది కూడా ఆయనకు ఆగ్రహం కలిగించింది. మూడవది, రాజకీయ ఓటమితో కొంచెం నిరుత్సాహంగా ఉన్న బీఆర్ఎస్ను దెబ్బతీయడానికి కేటీఆర్ని అరెస్ట్ చేయడం ఉపయోగపడుతుంది. ఇట్లాంటి ఆలోచనలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంది. తప్పకుండా అరెస్ట్ అవుతారని రాజకీయ పరిశీలకులు వీళ్ళందరూ కూడా భావిస్తున్నారు. అసలు బండి సంజయ్ అయితే కేసీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు, కాళేశ్వరంలో ఇట్లాంటి ప్రశ్నలు వేస్తున్నారు. మీరు ఎందుకు చేయలేదని వీళ్ళు అంటారు. ఇది ఒక రాజకీయ వ్యవహారం. కానీ ఆసక్తికరంగా కేటీఆర్ చాలాసార్లు ఇది ఒక లొట్ట పీస్ కేసు, ఇదేం నిలబడేది కాదు, ఇవన్నీ అని చెప్పారు. ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టలేదు, చిట్ చాట్ చేశారు. అది కూడా ఒక చిన్న తేడా. ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్ చిట్ చాట్ అనే దానికి ఏమీ ఇది ఉండదు. ఓకే, ప్రెస్ మీట్ లో పెట్టి అదంతా రికార్డింగ్ లేకపోతే అందరూ రాస్తే దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది. చిట్ చాట్ అనేది మోర్ ఇన్ఫార్మల్, ఇష్టాగోష్ఠులు అనేది. అక్కడ ఆయన చెప్పారు ఆసక్తికరంగా, నన్ను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదన్నాడు. ఇది ఒక ఆసక్తికరమైన, అంటే అరెస్ట్ చేసే ధైర్యం లేదని చెప్పడం ద్వారా చేతనైతే చెయ్యండి, ఒక విధంగా రెచ్చగొట్టే ఇది చేస్తున్నారా. అరెస్ట్ అయితేనే ఎక్కువ లాభం అని అనేక మంది అరెస్ట్ అయిన వాళ్ళ తర్వాత రేవంత్ రెడ్డితో సహా ముఖ్యమంత్రులు అయ్యారు. కాబట్టి కేటీఆర్ దాన్ని కోరుకుంటున్నారా తెలియదు. కానీ ఈ పరిణామం అయితే ఒకసారిగా మటుకు వేడెక్కింది. కేటీఆర్ ఆరోపణ కూడా చేస్తున్నాడు,
ఫిరాయింపులు చేసినటువంటి 10 మంది ఎమ్మెల్యేల మీద దర్యాప్తు విచారణ జరపాలి. స్పీకర్ ఇప్పటికీ దాటేయడం అన్నది కోర్టు ధిక్కారం అవుతుంది అని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఇది చేస్తున్నారు. ఉప ఎన్నికలు కూడా రావాలి అంటే కనీసం కడియం శ్రీహరి, దానం నాగేందర్ వీళ్ళిద్దరూ రాజీనామా చేస్తారు, హాజరు కారు. మిగతా వాళ్ళు మేము పార్టీ మారలేదని చెప్పారు. వీళ్ళిద్దరు ఎందుకంటే దానం నాగేందర్ ఏమో ఎన్నికల్లోనే పోటీ చేశారు కాంగ్రెస్ తరఫున, కడియం శ్రీహరి కూతురు పోటీ చేస్తే ప్రచారం చేశారు. సో వాళ్ళిద్దరు అని కాబట్టి వీటన్నిటి నుంచి డైవర్ట్ చేయడానికి నా మీద పెడుతున్నారని కేటీఆర్ అంటారు. బండి సంజయ్ మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటారు. మరి వాళ్ళు చేయాల్సింది వాళ్ళు, ఇదొక రాజకీయం నడుస్తుంది. ఈ క్రమంలో కేటీఆర్ జూబ్లీ హిల్స్ ఎన్నికలోనూ అంతకు ముందు తర్వాత రేవంత్ రెడ్డిని ముఖాముఖి ఢీకొంటున్న కేటీఆర్ను ఈ కేసులో అరెస్ట్ చేస్తారా, ఎంత ముందుకు వెళ్తుంది అన్నది మనం చూడాలి. కేటీఆర్ మటుకు నేను లై డిటెక్టర్ పరీక్ష కూడా సిద్ధం అంటున్నాను. బట్ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ మేము చట్టం ప్రకారం వెళ్తాం అంటే వెంటనే అరెస్ట్ చేస్తామని చెప్పలేదు, అది మనం గమనించవచ్చు. రైట్ సార్.